దెందులూరులో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. నడి రోడ్డు మీద చింతమనేని వీరంగం సృష్టించారు. ఊగుతూ అరుస్తూ భీభత్సం సృష్టించారు. తన అవినీతి అరాచకాలను బయటపెట్టిన టీడీపీ నేత ఈడ్పుగంటి శ్రీనివాస్ ఇంటి వద్ద హల్చల్ చేశారు చింతమనేని. ఇద్దరిలో ఎవరో ఒకరే ఉండాలి అంటూ పోలీసుల సమక్షంలోనే రౌడీలా వార్నింగ్ ఇచ్చారు. నేను తప్పు చేయనా వాడు ఇల్లు పూల మాత్రమే నేను వాడు ఎందుకు మాడాడు బట్ నేను చాలా మంది చెప్తున్నాను నా బాగున్నాయి నా ఆవేదన ఉన్నాయి తల్లి ప్లీజ్ నువ్వు ఎందుకు వచ్చావు నీకు ఎవరు చెప్పాడు దెందులూరులో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. నడి రోడ్డు మీద చింతమనేని వీరంగం సృష్టించారు. ఊగుతూ అరుస్తూ బీభత్సం సృష్టించారు. తన అవినీతి అరాచకాలను బయటపెట్టిన టీడీపీ నేత ఈడ్పుగంటి శ్రీనివాస్ ఇంటి వద్ద హల్చల్ చేశారు చింతమనేని. ఇద్దరిలో ఎవరే ఒకరే ఉండాలంటూ పోలీసుల సమక్షంలోనే రౌడీలా వార్నింగ్ ఇచ్చారు. అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ పోతురాజు ఫోన్ లైన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. పోతురాజు, చెప్పండి, దెందులూరులో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని రచ్చరచ్చ చేస్తున్నారు. తన అరాచకాలను బయటపెట్టినందుకే వీరంగం సృష్టిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ ఏంటి పోతునేని? ప్రధానంగా చూస్తే కనుక ఏలూరు జిల్లాలో చూస్తే కనుక వివాదాలకు సంబంధించి కేంద్ర బిందువుగా ఉన్నటువంటి చింతమనేని కూడా మరోసారి వెలుగులోకి వచ్చిందని చెప్పొచ్చు. అతను చేసిన అరాచకం చూస్తే కనుక నిన్న అర్ధరాత్రి సమయంలో కూడా ఎవరైతే టీడీపీకి సంబంధించినటువంటి లీగల్ సెల్ సంబంధించినటువంటి నాయకులు ఉన్నారో, లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి ఈడుపుగంటి శ్రీనివాస్ ఎవరైతే గత కొంతకాలంగా దెందులూరు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి అవినీతి అరాచకాలకు సంబంధించి ఒక్కొక్కటిగా ప్రెస్ మీట్ ద్వారా వెలుగులోకి తీసుకొస్తున్నారని చెప్పొచ్చు. తొలుత చూస్తే గనక మట్టి మాఫియా గానీ ఇక్కడున్న జరుగుతున్నటువంటి లిక్కర్ మాఫియాకి సంబంధించి పూర్తి ఆధారాలతో బెల్ట్ షాపులకు సంబంధించి ఏ విధంగా అమ్ముతున్నారు, మిగిలిన షాపులకు సంబంధించినటువంటి ధరలు ఏ విధంగా ఉన్నాయి, ప్రజల రక్త మాంసాలు ఏ విధంగా దోచుకుంటున్నారు అనే రీతిలో కూడా పూర్తిగా స్థాయిలో వివరించడం. మరొక రెండోసారి చూస్తే కనుక ఏకంగా గ్రావిల్ మాఫియా గానీ మట్టి మాఫియా గానీ ఎట్లా రెచ్చిపోతున్నారని చెప్పి రెండోసారి ప్రెస్ మీట్ పెట్టి వివరించడం పట్ల పూర్తి స్థాయిలో కోపోదృష్టినటువంటి చింతమనేని కూడా అర్ధరాత్రి పూర్తి స్థాయిలో దౌర్జన్య కాండకి దిగి వీరంగం సృష్టించారని చెప్పొచ్చు. ఏలూరులో ఉన్నటువంటి అశోక్ నగర్ సంబంధించినటువంటి ఏలూరులో ఉన్నటువంటి ఇల్లు అయితే ఈడుపుగంటి శ్రీనివాస్ ఇంటికి చేరుకుని వెంటనే జేసీబీలు మరియు పూర్తి స్థాయిలో తీసుకొచ్చి ఇల్లు కూల్చేయాలంటూ కూడా తన అనుచరులు మోకలు కూడా తీసుకొచ్చి పూర్తి స్థాయిలో టీడీపీ మోకలు కూడా తీసుకొచ్చి వీరంగం సృష్టించారని చెప్పొచ్చు. చూస్తే కనుక ఉన్నటువంటి ఎవరైతే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా పూర్తిగా అక్కడ వారు స్థానికులు కూడా భయాందోళన గురైనటువంటి పరిస్థితి కనబడుతుంది. చూస్తే కనుక పోలీసుల సమక్షంలోనే ఉంటే వాళ్ళైనా ఉండాలి నేనన్నా ఉండాలని చెప్పి పూర్తి స్థాయిలో అతన్ని ఈడుపుగంటి శ్రీనివాస్ ని చుట్టుముట్టేందుకు అక్కడ చింతమనేని చేరుకున్న పరిస్థితి కనబడుతుంది. చూస్తే కనుక రాత్రి ఒక అందుకు ఏలూరుకు సంబంధించినటువంటి డిఎస్పీ గానీ పోలీసులు గానీ అక్కడ ఉన్నా గానీ చింతమనేని నిలువరించే ప్రయత్నం చేసినా గానీ ఆయన చేసేటువంటి కుటుంబ సభ్యులు చివరికి చింతమనేనికి సంబంధించిన కుమార్తె కూడా వచ్చి నిలువరించే ప్రయత్నం చేసినా గానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా తాను ఇల్లు కూల్చేస్తానంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా రౌడీజం చేసి పరిస్థితి కనబడి చూస్తే కానీ ఇప్పటికీ ఉన్నటువంటి ఎప్పుడో పోలీసులు కూడా పూర్తిగా అక్కడ నిలవరించి అక్కడ ఉన్నటువంటి ఆ ప్లేస్ నుంచి కూడా తీసుకెళ్లిపోవడం. మరోవైపు ఎవరైతే లాయర్ ఉన్నారో ఈడుపుగంటి శ్రీనివాస్ సంబంధించినటువంటి టీడీపీ నేత ఆయన కూడా పోలీసులు కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. గ్రేసి రైట్, థాంక్యూ పోతురాజు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.